లోకేష్ అసలు స్కిల్ సెన్సెస్ చాలా కష్టం. అటువంటి కష్టమైన పనిని మేము టేకప్ చేసాం. ఈ ఆధునికమైన టెక్నాలజీని వాడుతున్నాం, బ్లాక్ చైన్ వాడుతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాం. మంగళగిరి నియోజకవర్గంలో మరి పైలట్ ప్రాజెక్ట్ మేము చేస్తున్నాం. మరి అంత కష్టమైన స్కిల్ సెన్సెస్ చేస్తూ దేశానికి ఆదర్శంగా ఉంటున్నాం అని చెప్తున్నాను. మళ్ళీ క్యాష్ సెన్సెస్ మాత్రం చాలా చాలా ఈజీ అని అంటున్నాడు ఆయన. మరి క్యాష్ సెన్సెస్ ఈజీ అయిన క్యాష్ సెన్సెస్ ఎందుకు టేకప్ చేయట్లేదు? కష్టమైన స్కిల్ సెన్సెస్ ఎందుకు టేకప్ చేయట్లేదు? ఇది ప్రజలని తప్పుదారి పట్టించడానికి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2,20,00,000 మంది బీసీలు ఉంటే గత 16 ఎన్నికల్లో కేవలం 498 ఎమ్మెల్యేలు మాత్రమే ఎలక్ట్ అయ్యారు. కానీ కమ్మారెడ్డి కులాలకు సంబంధించి ఇద్దరూ కలిపి 35 లక్షల పాపులేషన్ ఉంటే 1,207 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే ఎక్కడో అన్యాయం జరుగుతుంది, చాలా క్లియర్గా జరుగుతుంది. బీసీలు అసెంబ్లీలో ఎంటర్ అయినప్పుడే బీసీలకు సరైనటువంటి న్యాయం జరుగుతుంది. అంబేద్కర్ పుణ్యం అని చెప్పి ఎస్సీలకు క్యాస్ట్ సెన్స్ పీరియాడికల్గా జరిగినాయి కాబట్టి జనాభా దామర్శ పద్ధతిలో ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలు కనుక తోడైనట్లయితే అప్పుడే ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. అందువల్ల బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ పాలసీ డిమాండింగ్ క్యాస్ట్ సెన్సెస్ కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం క్యాస్ట్ సెన్సెస్ టేకప్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.